أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. شهد الله أنه لا إله إلا هو والملائكة وأولو العلم قائما بالقسط لا إله إلا هو العزيز الحكيم. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక ప్రభు అయినటువంటి దైవం మనందరిపై కూడా శాంతిని, సమాధానాన్ని, కారుణ్యాన్ని, దయను కురిపించును కాక ఆమేన్. మనం ఇంతవరకు మానవులందరి కోసము విశ్వప్రభువు పంపిన అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 3వ అధ్యాయం 18వ వాక్యం యొక్క అరబీ మూలమును విన్నాము. ఈ వాక్యాల్లో ఈ సృష్టికి ఆరాధ్యుడు కేవలము ఒక్కడే అన్న సత్యాన్ని సృష్టి సమస్తం కూడా బలపరుస్తుంది, దానికి సాక్ష్యం ఇస్తుంది. ఇంకా సమస్త దైవదూతలు, జ్ఞానులు అందరూ కూడా ఈ సత్యాన్ని బలపరుస్తారు అన్న విషయాన్ని దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. తాను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అనే సత్యానికి స్వయంగా ఆ సృష్టి ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా దైవదూతలు, సమస్త జ్ఞానులు అందరూ కూడా ఆ మహాశక్తిమంతుడు, మహాజ్ఞాని తప్ప వాస్తవానికి మరొక ఆరాధ్యుడు, మరొక దైవం లేడు అని నిజాయితీగాను, న్యాయంగాను సాక్ష్యమిస్తారు. మహాశైలారా, సృష్టికి కర్త ఒక్కడే అన్న ఈ సత్యం ఏదైతే ఉందో ఇది సమస్త సృష్టికి, ఆ సృష్టి మనుగడకు మూలాధారమైనటువంటి విషయం. ఎందుకంటే ఆయన ఒక్కడు అన్న సత్యమే ఈ మొత్తం సృష్టిని నడుపుతుంది. లేదు అంటే ఎంతో అస్తవ్యస్తమైపోయేది, సర్వనాశనం అయిపోయేది సృష్టి అంతా కూడా. మరి అందరి మధ్య పోరాటాలు జరిగేవి, ఒకవేళ ఒకళ్ళు కాకుండా అనేక మంది ఉన్నట్లయితే. మరి ఇవేమీ లేకుండా సృష్టి ఎంత సమతుల్యతతోటి నడుస్తుంది అంటే దానికి కారణము ఒకే ఒక దైవము, ఒకే ఒక సృష్టికర్త నడుపుతున్నాడు అన్న సత్యం. ఈ సత్యానికి ఆ సృష్టి ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు, నేను తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని. ఈ సత్యము కేవలం ఖురాన్ మాత్రమే కాదు మహాశిలారా, ఖురాన్ కంటే ముందు వచ్చినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే, ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సిద్ధాంతాన్ని, అన్న సత్యాన్ని తెలియజేశాయి. ఉదాహరణకు ఉపనిషత్తులు మనము చూసుకున్నట్లయితే ఏకం యవద్వితీయం బ్రహ్మం అని ఛందోగి ఉపనిషత్తు చెప్తుంది. అంటే ఏకం ఆయన ఒక్కడే, యవద్వితీయం ఆయన రెండో వాడు కాడు అని. ఇక ఋగ్వేదం మనకు చెప్తుంది ఏక ఇత్తముష్తుహి అంటే సాటి సమానము లేనటువంటి ఆ ఏకైక దైవాన్నే మీరు ఆరాధించండి అని. ఇంకా అన్ని గ్రంథాల్లో కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఈ సృష్టికి ప్రభువు ఒక్కడే అన్న సత్యమే మనకు కనబడుతుంటుంది. దైవం కూడా స్వయంగా నేను తప్ప మీకు మరొక ఆరాధ్యుడు లేడు అని అతి ఖచ్చితంగా చెప్పినట్టు మనకు గ్రంథాల్లో కనబడుతుంది. ఉదాహరణకు చూడండి, బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తే పాత నిబంధన గ్రంథంలో చెప్తాడు, నేను తప్ప నీకు మరొక దైవం లేడు. ఇది ఎంత ఖచ్చితంగా ఉంది చూసారా ఈ సత్యం. నేను తప్ప నీకు మరొక దైవం ఉండకూడదు అన్న మాట మనకు అక్కడ కనబడుతుంది. నా వైపు చూసే రక్షణ పొందండి, దేవుడను నేను తప్ప మీకు మరొక దేవుడు లేడు అని ఆ దైవం అక్కడ అత్యంత స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా భగవద్గీత గ్రంథాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే అనన్యాశ్చింతయంతు మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తాం యోగక్షేమం వహామ్యహం
9వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఎవరైతే ఇతరులందు భక్తి నుంచగా నన్ను ఒక్కనికి మాత్రమే ఆరాధన చేస్తున్నాడో వాడు యోగక్షేమం వహామ్యహం, అటువంటి వారి యొక్క యోగక్షేమాలు నేను విచారిస్తాను అని దైవం చెప్పడం జరిగింది. ఈ విధంగా అదే విషయాన్ని సృష్టి ప్రభువు అంతిమ దేవగ్రంథం ఖురాన్లో మరొకసారి జ్ఞాపకం చేస్తూ అత్యంత బలంగా చెప్పడం జరిగింది. షహిదల్లాహు అన్నహు లా ఇలాహ ఇల్లా హువ, ఈ సృష్టికి కర్త ఒక్కడే అన్న సత్యాన్ని, మరి ఈ సత్యానికి ఆ దైవమే స్వయంగా సాక్ష్యం ఇస్తున్నాడు. అంతేకాదు సమస్త దూతలు అందరూ కూడా, వాస్తవానికి మనకు కనబడినప్పటికీ దూతలు, మనకు కనిపించేవారు ఎవరు అంటే ఇంకా సమస్త జ్ఞానులు కూడా అంటున్నాడు. జ్ఞాని అంటే ఎవరు మహాశలరా? సహజంగా మనము జ్ఞానము అనగానే బాగా చదువుకున్నవాడని, గొప్ప గొప్ప సైంటిస్టులని, లేకపోతే పెద్ద పెద్ద డాక్టర్లు చదివిన వాళ్ళు, వీళ్ళు పెద్ద జ్ఞానులు అని చెప్పేసి మనం సహజంగా భావిస్తుంటాం. నిజమే, ప్రాపంచిక జ్ఞానాన్ని పొందిన వాళ్ళు వీరందరూ కూడా. అయితే నిజమైనటువంటి జ్ఞానం ఏమిటంటే మనిషి తన దైవాన్ని గుర్తించడం, తన సృష్టికి మూలాధారమైనటువంటి తన సృష్టికర్తను గుర్తించడము, ఆయనకు భయపడము, ఆయనకు లొంగి జీవితం గడపడము, ఇది నిజమైనటువంటి జ్ఞానము. ఈ జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తులు ప్రాపంచిక జ్ఞానాన్ని కూడా పొందుతారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పొందుతారు. కాబట్టి మనము ఎప్పుడైతే మన దైవాన్ని తెలుసుకోకుండా ప్రపంచ జ్ఞానాన్ని ఎంత సంపాదించినా అది వ్యర్థమే. ప్రపంచం వరకే అది పనికొస్తుంది. మహా అయితే ప్రజలు గొప్పగా పొగుడుతారు, లేకపోతే ప్రభుత్వాలు మనకు అవార్డులు ఇస్తాయి. అది ఎంతవరకు మనకు పనికొస్తుంది? ప్రపంచంలో మన జీవితం ఉన్నంత వరకు గౌరవిస్తారు. మనం చనిపోయిన తర్వాత ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటారు. ఆ తర్వాత అందరూ కూడా మర్చిపోతారు. కానీ మహాశలరా, అదే దైవానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనము తెలుసుకున్నాం అనుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము తెలుసుకున్నాం అనుకోండి, దైవం ఎవరు, మన జీవిత లక్ష్యం ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నాము, ఏమి జరుగుతుంది మరణం తర్వాత, ఇత్యాది విషయాలు, దైవం ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి, ఈ జ్ఞానాన్ని మనం సంపాదించామంటే మహాశలరా, ఇహంలోనూ పరంలోనూ కూడా సాఫల్యం. మరి నిజమైనటువంటి జ్ఞాని ఈ సమస్త ప్రకృతిని కూడా పరిశీలన చేసి, నిజమే, ఆయన తప్ప, ఆ దైవం ఒక్కడు తప్ప మరొకడు లేడు, 2 కాదు, 3 కాదు, 3 కోట్ల మంది కాదు, ఆయన కేవలం ఒక్కడు అన్న సత్యాన్ని బలపరుస్తాడు. ఇప్పటికీ కూడా చూడండి, చాలామంది ఇదే సత్యాన్ని బలపరుస్తుంటారు. అవునండి, దైవం ఒక్కడేనండి. కాబట్టి ఆ మహాజ్ఞాని, ఆ శక్తిమంతుడు, ఎందుకంటే ఆయన జ్ఞానమే సమస్త సృష్టిని నడుపుతుంది. ఆ శక్తిమంతుడి యొక్క ప్రణాళిక ప్రకారమే ఈ సమస్త సృష్టి అంతా కూడా నడుస్తుంది. కాబట్టి ఆయన తప్ప మరొకడు లేడు అని వారు నిజాయితీగా సాక్ష్యమిస్తారు, న్యాయంగా సాక్ష్యమిస్తారు. ఎందుకంటే మామూలుగా తాత ముత్తాతల ఆచారాల వ్యవహారాల్లో, లేకపోతే తన కుటుంబ వ్యవహారాలు, బంధుమిత్రుల వ్యవహారాలు, వీటిని ఆలోచించినట్లయితే మనిషి సహజంగా సత్యం తెలుస్తున్నప్పటికీ కూడా దాన్ని ప్రకటించడానికి భయపడతాడు. దేవుడు ఒక్కడే అని అతను చెప్పినప్పటికీ కూడా ఈ తాత ముత్తాతల ఆచారాల నుండి బయటపడడం, ఈ విధంగా అనాది నుండి వస్తున్నటువంటి ఆచారాల నుండి బయటపడడం అతనికి అత్యంత కష్టంగా ఉంటుంది. కానీ ఒక జ్ఞాని నిజాయితీగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఇవేమి కూడా పట్టించుకోడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఈ జీవితం అంతమైపోయిన తర్వాత మరొక జీవితం ఉన్నది, అది శాశ్వతము. అక్కడ నేను దాన్ని సాధించాలి అంటే ఇక్కడ నేను దేవుని ఏకత్వాన్ని బలపరచాలి, దైవం ఒక్కడే నన్ను సత్యాన్ని నేను అనుసరించాలి అన్న సంగతి అతనికి తెలుస్తుంది. దాంతో ఏ విషయం కూడా లెక్క చేయకుండా దైవం ఒక్కడేనన్న సత్యం మీదే అతను నిలబడి ఉంటాడు చివరి వరకు కూడా. కాబట్టి మహాశలరా, మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఈ సమస్త సృష్టిని నడుపుతున్నది కేవలం ఒకే ఒక దైవము.
ఆ దైవాన్నే అనేకమైనటువంటి పేర్లతోటి మనం పిలుస్తున్నాము. సర్వేశ్వరుడు అంటున్నాము, అల్లాహ్ అంటున్నాము, యెహోవా అంటున్నాము, దైవం అంటున్నాము, దేవుడు అంటున్నాము, పరమాత్మ అంటున్నాము. రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తున్నాము. కాబట్టి పేర్లు ఏమైనప్పటికీ కూడా ఆయన అస్తిత్వం కేవలం ఒక్కటే. ఆయన సాటి సమానము లేనివాడు, చావు పుట్టుకలు లేనివాడు, మనిషి లాంటి బలహీనతలు భవబంధాలు లేనివాడు. మరి ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా ఈ విశ్వంలోనే లేరు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని దైవం తెలియజేస్తున్నాడు. అదేమిటంటే ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం అంటున్నాడు. అంటే దైవం దృష్టిలో నిజమైనటువంటి మార్గము, ధర్మము ఏమిటంటే ఆయన ఒక్కనికి మాత్రమే లొంగి విధేయత చూపించి జీవితం గడపడము అనేది. ఈ విధానాన్ని, ఈ పద్ధతినే అరబీ భాషలో ఇస్లాం అని పిలుస్తారు. దీనినే సంస్కృతంలో ఏకేశ్వరోపాసన అని, ఇంకా సమర్పణ చేయడం అని, లొంగి జీవితం గడపడం అని, ఈ విధంగా రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని అర్థం ఏమిటంటే ఈ సృష్టికి కర్త అయినటువంటి దైవానికి పూర్తిగా సమర్పణ చేసుకుని, అంటే ఇంకా నాదంటూ ఏమీ కూడా లేదు, ఏదైతే ఉన్నదో అది నీదే ఓ దైవమా, నీవు చెప్పిన ప్రకారం నేను జీవితం గడుపుతాను అని తన జీవిత వ్యవహారాల్లో ఆయన యొక్క మార్గదర్శకత్వం, దైవం యొక్క ఆజ్ఞ, వీటి ఆధారంగా జీవితం గడిపేవాడిని గడపడాన్నే సమర్పణ చేసుకోవడము అని అంటారు. లొంగుబాటు, పూర్తిగా లొంగి నేను, నా శక్తి, నాది, ఇటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టి దైవం యొక్క మార్గదర్శకత్వంలో అతను జీవితం గడుపుతాడు. ఈ విధానాన్ని, ఈ పద్ధతిని మరి సమర్పణ చేసుకోవడమని, విధేయత పాటించడమని, ఇస్లాం అని, ఏకేశ్వర ఉపాసన అని, ఈ విధమైనటువంటి పేర్లతో పిలుస్తారు. మరి దైవం దృష్టిలో ధర్మం అనేది కేవలం ఇది మాత్రమే. మరొక ధర్మం ఆయన ఏ జాతిలోనూ, ఇదివరకు గతించినటువంటి జాతుల్లో వచ్చినటువంటి ప్రవక్తలు మరొక ధర్మం ఏది కూడా ఇవ్వలేదు. పేర్లు మారవచ్చు, ఆ ధర్మం యొక్క పేర్లు మాత్రం మౌలికంగా ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే తన సృష్టికర్తకు లొంగి జీవితం గడపడము, ఆయనకు మాత్రమే విధేయత చూపించడం. సరే, దీని గురించి మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి ఆచరణ చేసే సద్భాగ్యాన్ని, సమర్పణ చేసుకుని పూర్తిగా విధేయత చూపించే ధర్మాన్ని మనం అందరం కూడా అనుసరించే సద్భాగ్యాన్ని సృష్టి ప్రభువు మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.